అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఎస్‌బీఆర్ టాక్స్. సో, పేరెంట్స్ అందరికీ ఒక డౌట్ ఉంటుంది. 10థ్ తర్వాత ఎటువంటి కాలేజీలో చేరాలి అనేది. అంటే ఆ కాలేజు యాక్టివిటీ బేస్డ్ అయి ఉండాలా? అసలు ఆ కాలేజ్‌కి గ్రౌండ్ ఉండాలా? లేదా? ఆ కాలేజ్ సిటీలో ఉంటే బావుంటుందా? ఏదైనా టౌన్‌లో ఉంటే బావుంటుందా? మేనేజ్‌మెంట్ ఎలా ఉండాలి? ఇలాంటి చాలా రకాల డౌట్స్ ఉంటాయి. సో, దీని గురించి ప్రత్యేకంగా ఈరోజు ఎస్‌బీఆర్ గారితో మాట్లాడదాం. నేను కొన్ని ప్రశ్నలు అడుగుతాను. ఆయన పర్సనల్‌కి సంబంధించినవి గూడా ఉంటాయి అందులో. సో, దాన్ని బట్టి మనం ఒక అంచనాకి రావచ్చు. కొన్ని నేర్చుకోవచ్చు వీలైతే. నమస్కారం సార్. నమస్తే. సార్ మీరు చాలా కాలేజెస్ రివ్యూ చేశారు ఛానెల్‌లో. అన్నీ చెప్తుంటారు. రకరకాల పేరెంట్స్‌కి వాళ్ళకి తగ్గట్టు సొల్యూషన్స్ ఇస్తుంటారు. హ్మ్. నేను చూసినంత వరకైతే. హ్మ్. అయితే అసలు మీ పిల్లలు ఈ కాలంలో ఫర్ ఎగ్జాంపుల్ అప్పుడు మీరు హ్మ్. అప్పటికి తగ్గట్టు మంచి కాలేజ్‌లో వేశారు. బట్ హ్మ్. ఇప్పుడు మీరు పిల్లలు 10థ్ పాస్ అయినట్టయితే మీరు ఎలాంటి కాలేజ్‌లో చేరుస్తారు వీళ్ళకి? ఆహ్, దానికంటే ముందు నేను ఏ కాలేజీని ఎంపిక చేసుకుంటాను అనే ప్రశ్న చెప్పే ముందు, ఒక జనరల్ అండర్‌స్టాండింగ్ ఎట్లుండాలి? కాలేజ్ ఎంపిక చేసుకుంటాం అనేది ఆలోచించిన తర్వాత మనం దానికెళ్దాం. అంటే ఒక కాలేజ్ పేరు చెప్తే ఎందుకు ఎంపిక చేసుకుంటాం అనే విషయం కూడా చెప్పాల్సింది కదా! సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ఇంటర్మీడియేట్ కాలేజ్ నుంచి మనం ఏమి ఆశించాలి? ఇది కొంత జనరల్‌గా ఉంటుంది. కొంత స్పెసిఫిక్‌గా ఉంటుంది. సో, జనరల్ ఒక ఇంటర్మీడియేట్ కాలేజ్ నుంచి ఏం ఆశించాలి అంటే, అది కూడా గ్రూప్‌ని బట్టి ఆధారపడి ఉంటుంది. అంటే ఉదాహరణకు నేను ఎంపీసీ తీసుకుంటే ఒక సొల్యూషన్ ఉంటుంది. సో, బైపీసీ తీసుకుంటే ఒక సొల్యూషన్ ఉంటుంది. సో, బేసిక్‌గా నా వరకు నా అభిప్రాయంలో ఇంటర్మీడియేట్ అయినా, ఇంజినీరింగ్ అయినా, స్కూల్ అయినా కేవలం పుస్తకాలు, కోచింగ్‌లు, చదువులు మాత్రమే సరిపోవని నా భావన. అదే ఫాలో అయ్యాను. నా పిల్లలు కూడా అదే ఫాలో అయ్యారు. మీరు హైపోథెటికల్‌గా అడుగుతున్నారు కాబట్టి నేను ఆన్సర్ చెప్పాల్సొస్తుంది. అంటే ఒక కాలేజ్‌కి వేసుకున్నప్పుడు మంచి అకాడమిక్స్ డెఫినెట్‌గా ఉండాలి. ముఖ్యంగా ఎంపీసీ తీసుకున్న వాళ్ళకు మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ మంచి టీచర్స్ ఉండాలి. అది ఎక్స్‌పీరియన్స్ ఉందా లేదా నా దృష్టిలో పట్టింపు కాదు. బాగా టీచ్ చేస్తే ఎక్స్‌పీరియన్స్ సంబంధం లేదు. ఇదేం రాకెట్ సైన్స్ కాదు. ఇంటర్మీడియేట్ టీచింగ్ అనేది చాలా సింపుల్. కాస్త ఇంటెలిజెన్స్ ఉండి, కాన్సెప్చువల్ నాలెడ్జ్ ఉండి, టీచింగ్ స్కిల్స్ ఉంటే ఫ్రెషర్ కూడా చాలా ఎక్స్‌పీరియన్స్ బెటర్ చెప్పొచ్చు. సో, ఇదే 11, 12వ తరగతి ఎంపీసీ చెప్పడం అనేది పెద్ద అద్భుతం కాదు. ఇదేం రీసెర్చ్‌కి సంబంధించిన విషయం కూడా కాదు. కాబట్టి నేను ఎక్స్‌పీరియన్స్‌ని కౌంట్ చేయను ఫస్ట్. సో, కానీ మంచి ఫ్యాకల్టీ కావాలి. డెఫినెట్‌గా గ్రౌండ్ కావాలి. అది చిన్నదా, పెద్దదా, 60 ఎకరాల, 10 ఎకరాల, 2 ఎకరాల సంబంధం లేదు గానీ గ్రౌండ్ కావాలి కంపల్సరీ. అది నా వ్యక్తిగత అంశం. ఇప్పుడు హాస్టల్ కాబట్టి డెఫినెట్‌గా మంచి ఫుడ్, టేస్టీ ఫుడ్, హెల్తీ ఫుడ్ కావాలి. 4 అకామిడేషన్ ఉండాలి మంచి. 5 కాస్త క్లాస్ నుంచి బయటకొస్తే ఎంతో కొంత కాస్త తిరగడానికి. సో, కాస్త వీలైతే కాస్త గ్రీనరీ, కాస్త నేచరు ఇది ఉండాలి. అదేవిధంగా సాటర్డేనో హాలిడేనో బయటికెళ్ళాలంటే కాస్త ప్రాపర్‌గా దగ్గరలో వెళ్ళడానికి కోసం, తిరగడం కోసం ఇట్లాంటి ప్లేసెస్ కావాలి. ఈ 5 ప్రమాణాలని ఆధారంగా నేను కాలేజ్ చూజ్ చేసుకోమని చెప్తాను. అది నేను కూడా అది చూజ్ చేసుకుంటాను. సో, ఈ 4, 5 లక్షణాలున్న వాటిల్లో ఒక 2, 3 ఉంటే దాన్ని విజిట్ చేసి, షార్ట్ లిస్ట్ చేసుకొని, కస్టమైజ్డ్‌గా నా కొడుకు ఏమి ఆశించాలి ఎగ్జాక్ట్‌గా అనే దాన్ని బట్టి కాలేజ్ చూజ్ చేసుకుంటా. రైట్? ప్రస్తుతము నేను సిద్దిపేటలోనే ఉంటున్నాను కాబట్టి, సహజంగా డే స్కాలర్స్ ఉంచదలుచుకున్నట్టయితే నాకు ఒకటే ఆప్షన్. సిద్దిపేటలో 9 ఎడ్యుకేషన్. ఓన్లీ వన్ ఆప్షన్. డే స్కాలర్ అయితే ఇంకా వేరే కాలేజ్ నేను ఇంకో పరిశీలించను. డైరెక్ట్‌గా అడ్మిషన్ చేయించేవాడిని. ఎందుకు 9 ఎడ్యుకేషన్ సిద్దిపేట అనే పాయింట్ చూస్తే, సో, నేను ఆశించే వరకు మంచి ఫ్యాకల్టీ 9 ఎడ్యుకేషన్‌లో ఉంటున్నారు. యంగ్ ఐఐటీయన్స్ వస్తారు. ఎందుకంటే వాళ్ళకంతా యంగ్ ఐఐటీయన్ తీసుకుంటారు. మన్నితేజ అని నాకు బాగా తెలుసు. ఎస్ఆర్ నగర్ లో ఫిజిక్స్ ఫ్యాకల్టీ, ఐఐటీ కాన్పూర్ చదువుకున్న అతనే ఇక్కడ డైరెక్టర్ అండ్ ఫిజిక్స్ ఫ్యాకల్టీ. డైరెక్టర్ అంటే ఇక్కడ బ్రాంచ్ అకాడమిక్ హెడ్‌నో డైరెక్టర్ అంటుంటారు 9లో. డైరెక్టర్ పాఠాలు చెప్తారు రెగ్యులర్ ఫుల్ టైమ్ ఇక్కడ. సో, యంగ్ ఐఐటీయన్ నాకు బాగా తెలుసు. వరంగల్ అతను. వెరీ చిల్డ్ పర్సన్. చాలా మంచి రిజల్ట్స్ ఇచ్చాడు. మంచి అద్భుతమైన డాన్సర్. నేను డాన్స్ చూసాను ఎస్ఆర్‌నగర్‌లో. ఒక రకంగా మైకేల్ జాక్సన్ మరిపించేస్తాడు. అంత మీరు కూడా చూస్తుంటారా డాన్స్ అది? గుర్తులేదు నాకు. మీరు ఆ రోజు మరితే ఎస్ఆర్‌నగర్‌లో. ఓకే. 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 సో, ఒకటి డైరెక్టర్, ఫ్యాకల్టీ మిగతా వాళ్ళు అట్లే ఉంటారు. ఒక 6 ఎకరాల గ్రౌండ్ ఉంది. ఆఫ్‌కోర్స్ అనుష్ఠాన్ 9 యొక్క కామన్ గ్రౌండ్. సో, ఇద్దరు కూడా వాడుకుంటారు. బాస్కెట్ బాల్, స్కేటింగ్, వాలీబాల్, త్రో బాల్, హార్స్ రైడింగ్, కబడ్డీ, ఖోఖో, మినీ ఫుట్బాల్, క్రికెట్ నెట్స్ 5 ఒకటి ఒక 5 నెట్స్, ఒకటి ప్రొఫెషనల్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్ నెట్స్ ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి సహజంగా నా కొడుకులు ప్లేయర్స్ చిన్నప్పటి నుంచి. కాబట్టి డెఫినెట్‌గా నాకు సరిపోయే గ్రౌండ్ ఉంది. మంచి మామిడి తోట ఉంది వెనకాల.
నేచర్ ఉంది. శారదా కిచెన్‌లో అద్భుతమైన పిల్లలు ఇష్టపడే ఆహారంతో పాటు మిల్లెట్ దోస, రాగి ఇడ్లీ, సో ఇవన్నీ ఉన్నాయి. మంచి బిల్డింగ్ ఉంది. ఫస్ట్ అంటే ఒకళ్ళకి సంబంధం లేదు. లంచ్ కూడా అక్కడ తినడానికి అవకాశం ఉంది. సో ఎస్ఆర్ హైదరాబాద్‌లో ఎనీ అదర్ ఇన్స్టిట్యూషన్ ఏవైతే మంచి ఇన్స్టిట్యూషన్ ఉన్నాయో ఆల్టర్నేటివ్ కాలేజ్‌లో ఎమర్జ్ అవుతున్నాయో ఒక 9, ఒక నానో, మోడ్లెస్, సో ఇట్లాంటి వాటిలో ఏవైతే ఉన్నాయో అట్లాంటి కాలేజీలో ఉండే సేమ్ స్టాండర్డ్స్ ఇక్కడ ఇస్తున్నారు. సో బికాస్ ఆఫ్ ద యాక్సెస్, నేచర్, స్పోర్ట్స్, ఫుడ్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, యాక్సెస్, సో కాబట్టి అది చూజ్ చేసుకుంటాను డే స్కాలర్ అయితే. సో ఇంకా హాస్టల్ అయితే నేను 3 పరిశీలిస్తాను. ఒకటి డెఫినెట్గా 9 పరిశీలిస్తాను. ఇంతకు చెప్పిన హాస్టల్ అయినా కూడా, ఒకవేళ సిద్దిపేట కాకుండా వేరే ఊరు అయినా కూడా. రెండోది భువనగిరి నానో పరిశీలిస్తాను. మీరు కూడా వచ్చినట్టున్నారు కదా ఒకసారి. అవును. అవును. భువనగిరి నానో 60 ఎకరాల క్యాంపస్. కొన్ని కారణాలు స్పెసిఫిక్గా ఉంటే భువనగిరి చూసి, ఉదాహరణకు స్కేటింగ్లో చాలా పెర్ఫార్మెన్స్ చేయాలని, స్కేటింగ్ రోజు చేయాలని, లేకపోతే స్కేటింగ్లో ఛాంపియన్షిప్ చేయాలని ఉంది. వరల్డ్ క్లాస్ స్కేటింగ్ చేయాలనుకుంటే పారాబోలిక్ రింక్ ఉంది, అద్భుతమైన రింక్, బహుశా హైదరాబాద్ ఉండదు. అవును. సో అది భువనగిరి నా చాయిస్. హైదరాబాద్ నుంచి కూడా భువనగిరి వస్తుంటారు కదా. సో ఒక 8 టెన్నిస్ ఆడదలుచుకున్నాడు, ప్రొఫెషనల్ టెన్నిస్ ఆడదలుచుకున్నాడు. అద్భుతం టెన్నిస్ కోర్ట్స్, 8 టెన్నిస్ కోర్ట్స్ ఉన్నాయి. ఓకే. ఇంకెక్కడ ఫెసిలిటీ లేదు. సో ఒక టెన్నిస్ ప్రొఫెషనల్ గేమ్ ఆడదలుచుకుంటే, సో మంచి డెఫినెట్గా నానో ఈజ్ మంచి ఇన్స్టిట్యూషన్. కేసీ గారు స్వయంగా చూస్తున్నారు, స్వయంగా ఆయన ఇష్టంతో చేస్తున్నటువంటి క్యాంపస్. మంచి ఫుడ్, హాస్టల్, బిల్డింగ్ అవన్నీ ఉన్నాయి. ఇంకా బ్యూటిఫికేషన్ జరుగుతుంది, ఇంకా బాగా ఇంకా జరిగే అవకాశం ఉంది వీటిలో. సో ఆ 2, సో అది పరిశీలిస్తాను. స్పోర్ట్స్ అవన్నీ సీరియస్గా ఉంటే అది కూడా ఒక చాయిస్ అవుతుంది. మూడోది బీబీ నగర్ బిర్లా ఓపెన్ మైండ్, అది 9 వాళ్ళు అకాడమిక్స్ ఇస్తున్నారు. అది కూడా సుమారు 60 ఎకరాల క్యాంపస్. కానీ అది ఆల్రెడీ బ్యూటిఫై అయి ఉన్నది. సహజంగా నేచర్ లెవెల్ కాబట్టి గ్రీనరీ, ఆ క్యాంపస్, ఆ స్పోర్ట్స్, అంటే ఇప్పుడు భువనగిరిలో ఉన్నంత మైటీ టెన్నిస్ కోర్ట్స్ కానీ స్కేటింగ్ రింగ్ లేకపోతే ఓవరాల్గా గ్రీనరీ, స్పోర్ట్స్, ఇండోర్ స్పోర్ట్స్ చాలా అద్భుతంగా ఉన్నాయి. మీరు ఇండోర్ స్పోర్ట్స్ స్పెసిఫిక్గా ఆడదలుచుకున్నాను అనుకోండి, ఇండోర్లో పెద్ద మీకు షటిల్, బ్యాడ్మింటన్ కానీ అవన్నీ చాలా ఉంటే, ఇండోర్ స్పోర్ట్స్ షటిల్ బ్యాడ్ ఉంటే నేను భీమ్నగర్ తీసుకుంటాను. అంటే కేవలం వాటి వల్ల చూస్ చేసుకోవట్లేదు. రీజన్ ఏంటంటే మీకు ఇవన్నీ కూడా ఉన్నాయి, మంచి అకాడమిక్స్ ఉన్నాయి మూడిట్లలో. తర్వాత మీకు మూడిట్లో కూడా స్పోర్ట్స్ ఉన్నాయి, కాస్త ఎక్కువ తక్కువ. సిద్దిపేట క్యాంపస్ ఒక 6 ఎకరాల క్యాంపస్ ఉంది. కానీ మిగతా అన్నిట్లో కూడా ఈ అకాడమిక్స్, స్పోర్ట్స్, యాక్టివిటీస్ అవన్నీ కామన్గా ఉన్నాయి. సో ఈ మూడింటిని కూడా డెఫినెట్గా హాస్టల్ అయితే సీరియస్గా కన్సిడర్ చేసేవాడిని. దాన్ని బట్టి అప్పుడు ఆ పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయించుకునేవాడిని. ఓకే. అయితే ఇప్పుడు ఇందులో ఒకవేళ 9 వ్యవస్థను ఇష్టపడే పేరెంట్స్ అయితే కనుక బీబీ నగర్, సిద్దిపేట్ మధ్యలో డిఫరెన్స్ ఏముందంటారు? 2 రెసిడెన్షియలే, 2 నేచర్‌లో ఉన్న. అంటే రెండిట్లో అదే అండి, 2 విషయాల ప్రత్యేక పరిస్థితుల ప్రకారం రెండింటిని చూస్ చేసుకో. ఒకటి సిద్దిపేటకు బీబీ నగర్కు తేడా ఏంటంటే, సిద్దిపేట అనేది కంప్లీట్ 9, ఇది అకాడమిక్ టైప్ కాదు. అంటే బిల్డింగ్ వాళ్ళే, హాస్టల్ వాళ్ళే, అన్నీ వాళ్ళ డైరెక్ట్ క్యాంపస్ అయింది. సో బిర్లా ఓపెన్ మైండ్ మొత్తం అకాడమిక్ ప్రోగ్రామ్ 9 చేసినా కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ విషయంలో కానీ, హాస్టల్ కానీ, ఫుడ్ మెనూ కానీ, తర్వాత స్పోర్ట్స్ కానీ, లేకుంటే వార్డెన్ కానీ, కాలేజ్ తర్వాత ఉండేటువంటి స్వేచ్ఛకు సంబంధించిన విషయం కానీ, అది బీబీ నగర్ యొక్క అడ్మినిస్ట్రేషన్ బట్టి ఆధారపడతాయి. సో ఇది మేజర్ అన్నిటికీ డిఫరెన్స్. అది చెప్తాను, ఒక బయటి క్యాంపస్ కావాలి, ఒక 3.5 లక్షలు కూడా నేను ఖర్చు పెట్టగలుగుతాను, ఫుల్ ఆఫ్ గ్రీనరీ, ఫుల్ ఆఫ్ బ్యూటిఫికేషన్ అనేది నా కొడుకు ప్రిఫరెన్స్ అయితే అది నేను బీబీ నగర్ చూసుకుంటాను. కానీ యాజ్ అ పేరెంట్గా నేను ఆలోచిస్తే, మీకు ఇక్కడ దాదాపు అన్ని స్పోర్ట్స్ అక్కడ ఉండేటివి సిద్దిపేటలో ఉన్నాయి. పైగా నాకు అఫోర్డబుల్ వస్తుంది, మేబీ ఒక ₹1,00,000 తక్కువకు వస్తుంది. తర్వాత ఓన్ క్యాంపస్, హాస్టలు, ఫ్రీడము, వార్డెను, అవుటింగ్స్, ఫుడ్ అన్నీ కూడా కంప్లీట్ 9. సో కంప్లీట్ 9 మీద డిపెండ్ కావచ్చు. సో వాళ్ళు కూడా చాలా బాగా చేస్తున్నారు. నేను భువనగిరి బీబీనకి వెళ్ళాను, ఒక రోజు ఉన్నాను, ఫుడ్ బాగుంది, పిల్లలు నాకు మంచి రివ్యూ ఇచ్చారు, అందరూ కూడా కంఫర్ట్గా ఉన్నారు. అది దట్ ఈస్ ఫైన్, నాకు దానిలో ఏం అబ్జెక్షన్ లేదు. సో అయినప్పటికీ కూడా ఒక ఎఫర్టబిలిటీ దృష్ట్యా ఇది కొంచెం ఇండిక్ ఫుడ్, మిల్లెట్స్ అట్లాంటి పరిచయం చేయాలి, దేశీ కౌ మిల్క్ కానీ, మీకు అట్లాంటి కర్డ్ కానీ,
ఉండాలి. తర్వాత అవన్నీ ఉన్నాయి. ఎఫర్డబిలిటీ కూడా ఉంది. సో, అక్కడ సరిపోయేటిగా ఉన్నాయి కాబట్టి పేరెంట్‌గా నేను ఎఫర్డబిలిటీ చూసుకుంటాను. ఒక రూ. 1,00,000 మిగిలించుకోదలుచుకున్నా కాబట్టి నేను ఒక సగటు అందరిలాంటి మధ్యతరగతి పేరెంట్‌నే కాబట్టి నాకు ఇంచుమించు అవే ఫెసిలిటీస్ ఇంకొక రూ. 1,00,000కు వస్తున్నప్పుడు హాస్టల్ అయినా కూడా నేను డెఫినెట్‌గా సిద్దిపేట చూజ్ చేసుకుంటాను. కానీ ఒక్క కేస్‌లో నాకు బాగా మైటీ క్యాంపస్ ఫుల్ ఆఫ్ గ్రీనరీ ఇండోర్ స్పోర్ట్స్ ఇక్కడ ఇండోర్ లేదు సిద్దిపేటలో. సో, అట్లాంటి షటిల్ బ్యాడ్మింటన్ రెగ్యులర్‌గా ఆడతాను అనే డిమాండ్ నా కొడుకు స్పెసిఫైడ్‌గా ఉంటే మాత్రం దానిలో వెళ్తాను. ఇంతకుముందు చెప్పినట్టు భువనగిరి కూడా ఈక్వల్ చాయిస్ అవుతుంది అప్పుడు ఇష్టాన్ని బట్టి, ఆ స్పోర్ట్‌ని బట్టి, అవసరాన్ని బట్టి అదొకటి. ఇంకొకటి బిర్లా ఓపెన్ మైండ్ కూడా నానో కిందంటే నానో కూడా అక్కడ కంప్లీట్ నానో వాళ్ళే చూస్తున్నారు. టోటల్ ప్రోగ్రాము నానోనే. ఇన్ఫ్రాస్ట్రక్చరు, ఔటింగు అవన్నీ కూడా ఇక్కడనేమో బిర్లా ఓపెన్ మైండ్ ఇది 9 ఏమో అకాడమిక్స్ మొత్తం టోటల్ అకాడమిక్స్ 9 ఇంకెవరి ఇన్వాల్వ్‌మెంట్ ఉండదు. ఆ అభిజ్ఞ గౌతమ్ కూడా మంచి ఫ్యాకల్టీ అక్కడ. బిట్స్‌మెన్ చదువుకున్నాను. నేను ఒక ఇంటర్వ్యూ కూడా చేశాను అభిజ్ఞతోటి. చాలా మంచి మెచ్యూరిటీ ఉన్నటువంటి పర్సన్. బిట్స్ పిలానీలో బీటెక్ హైదరాబాద్‌లోనే. సో, భువనగిరిలో కూడా స్వయంగా కేసీ గారు చూస్తున్నారు. కాబట్టి అదే డిపెండ్స్ అండి. ఎగ్జాక్ట్‌లీ ఇదంటూ ఉండదు. కానీ ఓవరాల్‌గా నా ఉద్దేశం ఏంటంటే మీకు మంచిదైంది నాకు మంచిది కాకపోవచ్చు. నాకు మంచిదైంది ఇంకొకరికి మంచిది కాకపోవచ్చు. సో, అది అన్నిట్లో నేనేదో ఇది మాత్రమే అద్భుతము, నైనే అద్భుతము, సిద్దిపేట అద్భుతము అని చెప్పడం లేదు. కానీ నాకు ఏది ప్రయోజనము, నాకు ఏది అఫోర్డబిలిటీ, నా కొడుకు ఏం ఆశిస్తున్నాడు, ఏది నాకు సౌకర్యము, నేను ఆశించేది ఏంటనే డిఫైన్ చేసుకొని దాని ప్రకారం కాలేజ్ చూస్ చేసుకోవాలి. బ్లైండ్ ఏదో నా పక్కింటి వాళ్ళు వెళ్ళిండాను, నా క్లాస్మేట్ వాళ్ళు వెళ్ళిండాను, లేకుంటే పిఆర్ఓ వచ్చిండాను, నా స్కూల్ మేనేజ్మెంట్ డబ్బులు తీసుకొని పలానా కాలేజ్ రికమెండ్ చేస్తున్నాను, ఇది కాకుండా మనం ఫస్ట్ డిఫైన్ చేసుకోవాలి కాలేజ్. నేను 1, 2, 3, 4, 5 ఈ 5లో ఎక్కువ లక్షణాలు ప్రైమరీ ఏంటి, సెకండరీ ఏంటి, దీని ఉన్న కాలేజీలో లిస్ట్ అవుట్ చేసుకోవాలి. అవన్నీ తిరగాలి, ఎవరిని నమ్మకూడదు. అందుకే చెప్తాను వీడియోలో, నన్ను కూడా నమ్మకూడదు అని చెప్తాను. సో, మీరు ఫిజికల్ ఒక షార్ట్ లిస్ట్ వరకు ఒక నమ్మచ్చు, కానీ ఫైనల్ డెసిషన్ వాళ్ళే తీసుకోవాలి. ఓ 2, 3, 4, 5 షార్ట్ లిస్ట్ చేసుకొని ప్రతిదాన్ని చూసుకొని మళ్ళీ లెక్కేసుకోవాలి. నాకు ఏది సూటబుల్, సో నాకు ఏది ఎఫర్డబుల్ అనేది ప్రకారం చూజ్ చేసుకొని మనం కాలేజీని చూజ్ చేసుకోవడం వల్ల ప్రయోజనం ఉంటుంది తప్ప అప్డైమెంట్ను, హోర్డింగ్స్ను, డిజిటల్ మార్కెటింగ్ను, పిఆర్ఓను వాడెళ్ళాడు వీడెళ్ళాడను దానిలో అట్లా తీసుకోవడం వల్ల లాభం కంటే నష్టమే ఎక్కువ అవుతుంది, డబ్బులు ఎక్కువ ఖర్చు అయిపోతాయి. ఇది నేను చెప్పదలుచుకుంది. అయితే సహజంగా టౌన్స్‌లో ఉండే పేరెంట్స్ అనుకుంటుంటారు. సిటీకి వెళ్తే కొంత టౌన్‌లో కంటే ఎవాల్వ్డ్ మైండ్స్, ఫ్యాకల్టీ, ఆర్గనైజేషన్ కింద అటెండర్ నుంచి పైన ఫ్యాకల్టీ వరకు కూడా అందరూ కొద్దిగా ఎవాల్వ్డ్ ఉంటారు. దానివల్ల సిటీకి వెళ్ళడమే మంచిది అని అనుకుంటారు. మీరెందుకు సిద్దిపేట అంటున్నారు? అంటే ఇప్పుడు మీరు ప్రపంచంలో అతి గొప్ప సంస్థలు ఏవి సిటీలో లేవు. మనం గతంలో మాట్లాడుకున్నాం. హార్వర్డ్, స్టాన్ఫర్డ్, రిషి వ్యాలీ, రామకృష్ణ మిషన్ దియోగూర్ స్కూల్, తర్వాత ఐఐటి ఖరగ్పూర్ లాంటి సంస్థలు. సో, ఇట్లాంటి అన్ని సిటీలో కూడా కొన్ని మంచివి ఉన్నాయి. అంటే సిటీ పెద్దదా చిన్నదా అనే దానికి బిట్స్ మిలానీ ఎక్కడుంది? సో, సిటీ పెద్దదా చిన్నదా అనే దానికంటే మీకు ఆ ఇన్స్టిట్యూషన్ బట్టి సంబంధం. ఒక సిటీలో ఉంటే మంచిది, ఒక సిటీలో చెడ్డది అని చెప్పడానికి వీళ్ళే. సో, కాబట్టి కోట ఒకప్పుడు చాలా టాప్‌కి వచ్చింది. ఇప్పుడు డౌన్ అవుతుంది. కోట కాలంలో హైదరాబాద్‌కి వచ్చేసి హైదరాబాద్ మరింత పొల్యూట్ చేస్తున్నది, అది వేరే విషయం. కానీ నేను వెళ్ళాను కోటలో. కోట కూడా ఎక్కడుంది? కరీంనగర్ అంతా టౌన్. సో, పులాని ఇంతకంటే చిన్నది. సో, కాబట్టి సిటీకి దానికి సంబంధం లేదు. ఆ క్లారిటీ నాకుంది. సిటీ బట్టి కాలేజ్ ఏంటంటే అది మూర్ఖత్వం ఒకటి. రెండవది కాలేజ్ అంటే ఏంటి? బిల్డింగు, ఇన్ఫ్రాస్ట్రక్చరు, టీచర్సు, హాస్టలు, గ్రౌండు అన్నీ బాగున్నాయి ఇక్కడ సిద్దిపేట వరకు. మీకు ఫ్యాకల్టీ, మీకు హైదరాబాద్ ఉండే ఎక్స్పీరియన్స్ ఫ్యాకల్టీసు, యంగ్ ఐఐటియన్స్, యంగ్స్టర్సు అందరు బిగితా కాలేజీల ఎట్లనో ఒక నల్లగండ్ల, ఒక అత్తాపూరు, ఒక నార్సింగ్, సో ఒక బీబీ నగరు, లేకుంటే ఒక విద్యానగరు, సుచిత్ర, ఈ క్యాంపస్లో కుకట్పల్లి, ఇట్లా ఏ క్యాంపస్ ఏ ఫ్యాకల్టీస్ ఉన్నారో అవే క్యాంపస్ నుంచి వస్తుంది. దీని డైరెక్ట్ కూడా ఎస్ఆర్ఆర్ వస్తున్నారు కాబట్టి నాకు అది ఫస్ట్ ఆఫ్ ఆల్ టౌన్ గవర్నమెంట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ రాదర్ చిన్నటి నేను హైదరాబాద్ ఉన్న సిద్దిపేటగా తీసుకుంటాను. ఎందుకంటే నేను యాక్చువల్ మీకు నేను ఎంసీఏ చేసేటప్పుడు హైదరాబాద్ నాకు ఇంత ట్రాఫిక్ లేదు. నాకు హైదరాబాద్ నచ్చక ఎంసీఏ వదిలేసి టీచింగ్ ఫీల్డ్కి వచ్చాను. లేకుంటే నేను సాఫ్ట్వేర్ లేదు అని. నాకు చిన్న టౌన్స్ ఇష్టం. చిన్న టౌన్లో హైదరాబాద్లో ఏ సౌకర్యం ఉంటుందో సిద్దిపేట అన్ని సౌకర్యాలు ఉన్నాయి. జస్ట్ అలా బయటికి వెళ్తే మనం కూర్చునే దానికి 2 నిమిషాల డ్రైవ్లో కొమటి చెరువు ఉంది, మీరు చూసి ఉంటారు, చాలా చాలా బాగుంటుంది. హైదరాబాద్లో కూడా ఉండదు. సో కొమటి చెరువు ఉంది, బోటింగ్ ఉంది, మీకు మంచి సంబంధించిన ఒక నెక్లెస్ రోడ్ ఉంది, ఒక 15 నిమిషాలతో కొమరవెల్లి ఉంది, 10 నిమిషాలైతే రంగనాయక సాగర్ ప్రాజెక్ట్ ఉంది,
అనంతసాగర్ టెంపుల్ ఉంది. సో, నీకు అన్ని రకాల కనెక్టెడ్ ఉంది. మంచి లా అండ్ ఆర్డరు, గ్రీనరీ, క్లీన్ వాటరు. సో, ఇటు చాలా వరకు గ్రీనరీ. సో, ఇవన్నీ గూడా చాలా చాలా మంచిగున్న తర్వాత నాకు సిటీని అసలు నేను కేర్ చేయను. అట్లని చెప్పి హైదరాబాద్ నుంచి వచ్చి మరి ఇక్కడ చేరుస్తున్నట్టు. మీరు ఇంకోటన్నారు, హైదరాబాద్‌లో ఉంటే మీకు మంచి ఎలైట్ పీపుల్ ఉంటారని సంథింగ్ డైవర్సిటీ ఉంటదంటున్నారు. ఇప్పుడు 9లో గుర్తున్నదో ఫస్ట్ అడ్మిషన్ హైదరాబాద్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్. ఢిల్లీ పబ్లిక్ స్కూల్ సిద్దిపేట ఫస్ట్ అడ్మిషన్ జరిగింది. గట్కేసర్ నుంచి ఢిల్లీ పబ్లిక్ స్కూల్ నుంచి వచ్చిన హాస్టల్ అడ్మిషన్. ఇలా ఉదాహరణకు మోడల్ స్కూల్ సిద్దిపేటలో చూసారు కదా. కనీసము ఏపీ, తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర 4 రాష్ట్రాల పిల్లలు ఉన్నారు. సో, ఇప్పుడు మనం అనుష్ఠానం చూసాంగా, గోవా నుంచి వచ్చిపోయారు 3 days. కాబట్టి సిద్దిపేట కూడా పెద్ద ఎడ్యుకేషన్ హబ్ కాబోతుంది. అన్ని ముంపట్ల క్లారిటీ ఉందండి. ఇప్పుడు నేను ఉన్నప్పుడు ఇప్పుడు అనుష్ఠానంలో ఖమ్మం నుంచి వచ్చారు. ఇప్పుడు నిజామాబాద్ భీమ్గల్ నుంచి వస్తున్నారు. సంగారెడ్డి నుంచి వచ్చారు. ఇప్పుడు కర్ణాటక హాలియా నుంచి వస్తున్నారట. సో, కాబట్టి ఇప్పుడు ఆ పేరెంట్స్‌లో క్లారిటీ వచ్చింది. పెద్ద సిటీస్ అయితేనే బాగుంటుంది. ఒకతను ఎన్ఆర్ఐ యూఎస్‌లో ఉంటారు. యూఎస్ ఫ్యామిలీ 9 సిద్దిపేటలో చేరారు. యూఎస్‌లో ఉంటారట వాళ్ళు. సో, 10th క్లాస్ జూబ్లీ హిల్స్ పబ్లిక్ స్కూల్ అయిపోయింది. ప్రీమియం స్కూల్ జూబ్లీ హిల్స్ పబ్లిక్ స్కూల్ అనేది. సో, అక్కడ చదువుకున్న అబ్బాయిని ఇక్కడ బాగుంటుందని చెప్పి జాయిన్ చేసిపోయాడు. ఆన్లైన్‌లో యూఎస్ నుంచి అడ్మిషన్ చేశాడు. కాబట్టి పేరెంట్‌గా క్లారిటీ ఉందండి. మనము ఏదో హైదరాబాద్‌లో బాగుంటుంది. అందులో మాదాపూర్‌లో దరిద్రం, ఒక రోడ్ సరిగ్గా ఉండదు, వాటర్ సరిగ్గా రావు, ఫుల్ ట్రాఫిక్ జామ్. మాదాపూర్ ఎందుకు చేరుస్తున్నా నాకు అర్థం కాదు ఇప్పటికి కూడా. కాబట్టి ఎడ్యుకేషన్ అంటే ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ టీచర్స్. ఒక 6 టీచర్స్ హైదరాబాద్ నుంచి ఇక్కడికి రావచ్చు. ఇంకొక చిన్న విషయం చెప్తాను మీకు. సో, నేను భరత్ గారిని అడిగాను, మీరు ఎంతసేపు హైదరాబాద్ ఎందుకుంటారు 9 అని అడిగాను. మీరు సిద్దిపేటలో అంటే చాలామంది అడుగుతున్నాను, మంచి కాలేజీ రికమెండ్ చేయండి అని చెప్తే అడుగుతున్నాను. 2 మంది నుంచి ఎవరు రావట్లేదు, మీరు రండి అంటే నన్ను ఏమన్నాడంటే, అది కరెక్టే కానీ సార్ టీచర్స్ రారేమో అన్నాడు. మీరు ఒక్కసారి ట్రై చేయండి సార్ వస్తుందని చెప్పాను. సరే నేను ట్రై చేస్తాను అని చెప్పి పెట్టాడు. పెట్టిన తర్వాత వాట్సాప్ పెట్టాడు, సిద్దిపేటకి ఎవరు వస్తారో ఒక 3 టీచర్స్ కావాలని. 45 మంది అప్లికేషన్ పెట్టారట సిద్దిపేట. నేను చాలా మంది టీచర్ కలిసినప్పుడు నేను సిద్దిపేట పోతాను, నేను సిద్దిపేట పోతాను. ఎందుకంటే హైదరాబాద్ చూస్తున్నారు. సిద్దిపేటలో హ్యాపీ లివింగ్, హ్యాపీ ఫుడ్. ఒక్కసారి సిద్దిపేట తీసుకురండి సార్, మళ్ళీ మీరు హైదరాబాద్ పోరని చెప్పాను నేను. అంత మంచి టౌన్ ఇది. సో, కాబట్టి ఇవన్నీ కారణాలు. నేను కూడా చెప్తున్నాను, హైదరాబాద్ నుంచి టౌన్స్కి వెళ్ళాలి. యాక్చువల్ చెప్పాలంటే ఇది 2-3 ఏళ్ళ నుంచి అందరికీ చెప్తున్నారు. సో, మోడల్ స్కూల్ రిక్వెస్ట్ మీద 2 ఏళ్ళ కింద మోడల్ స్కూల్ పెట్టారు. సో, 9 వాళ్ళ రిక్వెస్ట్ మీద 9 పెట్టారు. నానో వాళ్ళు ఈసారి భువనగిరికి వచ్చారు. తర్వాత హైదరాబాద్లో మీకు ఆంధ్రాలో మీకు భీమవరం వెళ్ళారు, కర్నూలుకి వెళ్ళారు. సో, 9 వాళ్ళు విశాఖపట్నం వెళ్ళారు. సో, సేలం తమిళనాడు ఉన్న వాళ్ళు ఉన్న పినాకిల్ విజయవాడకు వచ్చారు. సో, హైదరాబాద్ నుంచి మంచి కోచింగ్స్ టౌన్స్ రావడం అనేది జరుగుతుంది. ఎంతమంది చెప్పారు కదా, కోటా అనేది ఢిల్లీ వాళ్ళు కోటా పోతున్నప్పుడు హైదరాబాద్లో సిద్దిపేట ఎందుకు రాకూడదు, హైదరాబాద్లో భువనగిరి ఎందుకు రాకూడదు? ఢిల్లీ నుంచి కోటాకి వెళ్తున్నారు చాలామంది, ఢిల్లీ కోచింగ్ కోటాకి వెళ్తున్నారు. సో, కాబట్టి హైదరాబాద్ వాళ్ళు కొద్ది రోజుల్లో టౌన్లోకి వచ్చి నేర్చుకుంటే ఇప్పుడు భువనగిరి కూడా చాలా మంది వస్తున్నారట. హైదరాబాద్ వాళ్ళు టౌన్లోకి వస్తారు. టౌన్లో ఎడ్యుకేషన్ హబ్ కావాలి, హైదరాబాద్ కాకూడదు. ఇప్పుడు రింగ్ రోడ్, కొత్త రింగ్ రోడ్ ఎందుకు వేస్తున్నారు సెంట్రల్ గవర్నమెంట్? కొత్త రింగ్ రోడ్ ఎక్కడ ఉంది? గజ్వేల్ దగ్గర ఉంది. గజ్వేల్ హైదరాబాద్ ఉందా? ఆ రింగ్ రోడ్ రాగానే అది కూడా గజ్వేల్ అని చెప్తాం. ఇంకో పాకుంటే ఇక్కడికి వచ్చి సిద్దిపేట. రింగ్ రోడ్ నుంచి గంట, కొత్త రింగ్ రోడ్ నుంచి 20 నిమిషాలు విజయ రింగ్ రోడ్ నుంచి. కాబట్టి ఇప్పుడు మీరు ఇంతమంది నవీ ముంబై ఎగ్జాంపుల్ చెప్పారు. కాబట్టి సిద్దిపేట హైదరాబాద్కు దగ్గర టౌన్స్ అనేవి ఎడ్యుకేషన్ హబ్ కావాలి. ఇక్కడ యూనివర్సిటీస్ రావాలి, అన్ని రకాల వసతులు ఉన్నాయి, ట్రాఫిక్ ఇంకా క్రౌడెడ్ కాలేదు, ప్రశాంతమైన జీవితం ఉంటుంది. కాబట్టి డెఫినెట్గా నేను హైదరాబాద్లో ఉన్నా కూడా ఒక బడ్జెట్ అనేది కూడా నాకు మ్యాటర్ అయితే 2,70,000 అంటున్నా, కాస్త అటు ఇటుగా చేస్తుండొచ్చు. నేను సిద్దిపేట చూస్ చేసుకునేవాడిని హైదరాబాద్ ఉన్నా కూడా నేను. సో, కాబట్టి స్మాల్ టౌన్స్ అనేవి ఎడ్యుకేషన్ హబ్ కావాలి, నాట్ బిగ్గర్ టౌన్స్. సో, అది ఓవరాల్గా నా ఫిలాసఫీ. 5 ఏళ్ళ కింద పేరెంట్స్ మీటింగ్ అన్నాను, సిద్దిపేట షుడ్ నాట్ గో టు హైదరాబాద్, హైదరాబాద్ షుడ్ కమ్ టు సిద్దిపేట అని. అది సిద్దిపేటలో సాకారం అవుతుంది. గ్రేట్ ఇన్సైట్ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.